బీసీ కుల సంఘాలందరూ. నా పేరు సూర్యారావు, నేను బీసీ సమాజ్ ప్రెసిడెంట్ని, ఎంబీసీ యువ సమితి. ఇప్పటి వరకు మిత్రులు రాజారాం యాదవ్ గారు ఏదైతే చెప్పినారో, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రవేశిస్తారని అనుకుంటాం. అలా కానీ అలా బీసీ సమాజం అంతా కూడా తమ వాటా కొరకై ఉద్యమించడానికి ఎటువంటి సందేహం లేదు. మిత్రుల దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఓటు బ్యాంక్ ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎలాగైతే సహాయాన్ని కోరిందో, స్థానిక సంస్థల్లో వారికి ఇస్తామన్న వాటాని తప్పనిసరిగా కేటాయించాలని, ఆ పద్ధతి ప్రకారం స్థానిక సంస్థల ఓటు కులకైన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలన్న ఇంటెన్షన్ బీసీ సమాజం వ్యక్తం చేస్తుంది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కులకైన జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే మాత్రం బీసీ సమాజం నుంచి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ కుల సంఘ మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తుంటూ జై బీసీ. ఇప్పుడు మన నాగేందర్ గౌడ్ గారు ఎక్స్ కార్పొరేషన్ చైర్మన్, బీసీ సంఘం నాయకులు. పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఏదైతే రాజారాం యాదవ్ గారు కానీ లేకుంటే ఎంబీసీ ఇన్ఛార్జ్ కానీ మాట్లాడిన ప్రకారం, రాజారాం యాదవ్ గారు ఏదైతే చెల్లించి బీసీల పట్ల ఆ రోజు కామారెడ్డిలో పిసిసి అధ్యక్షుని హోదాలో ఆయన ప్రకటించడం జరిగిందో దానికి కట్టుబడి ఉండమని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఆయన తీసుకున్న కార్యాచరణ అంతా కూడా సమిష్టి కార్యాచరణ. దాని 100% మేమందరం బీసీ సోదరులు, తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలంతా, బీసీ మేధావులంతా, బీసీ ప్రతినిధులంతా కూడా కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా తప్పకుండా సంపూర్ణంగా విజయవంతం చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా, తక్షణమే దిగి రావాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి పరిస్థితి ఎంతకు వచ్చిందంటే, ఎక్కడ వెళితే అక్కడ గుళ్ళకు మొక్కుడు, దేవుళ్ళకు మొక్కుడు, అమ్మలకు మొక్కుడు, అయ్యలకు మొక్కుడు, ఆ కార్యక్రమం ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనసులలో ఆయన నమ్మకం కోల్పోయింది. అదే తీరుగా స్థానిక సంస్థలకు కూడా అతి త్వరలో ఎన్నికలు జరపాలని చెప్పి, ఎందుకంటే ఆగస్టు ఒక మాట ఇచ్చాడు. ఆగస్టులో ఏదైతే రుణమాఫీ చేస్తానన్నాడో, లేకుంటే అనేక కార్యక్రమాలు చేస్తానన్నాడు. మేమేమంటున్నాం, మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాము, ఈ కార్యక్రమం ఏదైతే ఆగస్టులో తీసుకుంటున్న ముఖ్యమంత్రి చేసిన ప్రామిస్ ఏదైతే ఉందో ఇది అసాధ్యమైంది. ఆయన మళ్ళోసారి ఈ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే ఈ ఒట్లు తింటా ఉన్న పరిస్థితిని మేము పదే చెప్తా ఉన్నాం. అందుకే అక్కడ సాధ్యం కాదు కాబట్టి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి, స్థానిక సంస్థలను నిర్వహించాలని చెప్పి ఆయన ఏ విధంగా అయితే అనుకుంటూ ఉన్నాడో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీవు 6 నెలల్లో చేస్తా అన్నావు, తక్షణమే జనగణన జరగాలి. బీసీ డిక్లరేషన్ ఏదైతే ప్రకటించడం జరిగిందో మేమెంతో మా వాట రావాలి, అప్పుడే ఎన్నికలు జరపాలి, తక్షణమే దాన్ని చేపట్టాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో అన్ని పరిణామాలకు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము బాధ్యత వహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా, నేను తెలియజేస్తూ ఉన్నా. అందుకే స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఏదైతే పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వస్తున్న బీసీ సోదరులు ఉన్నారో మీరంతా కదలండి, మనమంతా కదులుదాం. మనమందరం కూడా మన హక్కులను మనం కాపాడుకుందాం. మనమందరం కూడా ప్రజాప్రతినిధులు ఎదుగుదాం. ఏదైతే చట్టసభలో రిజర్వేషన్లకు దూరం చేస్తూ ఉన్నారో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్కు దూరం చేయాలని ఇది ఒక బృహత్తరమైన కుట్ర జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ కుట్రను భగ్నం చేయాల్సిన అవసరం ఉన్నది. మనమందరం సమిష్టిగా కదలాల్సిన అవసరం ఉందని చెప్పి నేను రాష్ట్ర బీసీ
నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మేధావులకు, యువకులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై బీసీ. ఇప్పుడు పురుషోత్తం పటేల్ గారు. ఈరోజు ఏదైతే రాజారాం యాదవ్ గారి ఆధ్వర్యంలో చట్టసభలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ అమలుపరచాలని జరుగుతున్న సభలో నా పేరు సర్దార్ పుట్టం పురుషోత్తమరావు పటేల్, బహుజన రాజ్యాధికార సాధన సమితి పక్షాన నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏదైతే కామారెడ్డిలో మరి కాంగ్రెస్ చరిత్రనే కళ్ళబొల్లి మాటలతో, కట్టుకథలతో మరి ప్రజలను మోసం చేస్తూ వాళ్ళ పరిపాలన సాగిన విధానాన్ని పూర్తిగా రాజారాం యాదవ్ వినిపించిండు. దానిలో భాగంగానే సంగారెడ్డిలో జరిగిన ఏదైతే డిక్లరేషన్ని అమలు పరచకుండా ఎన్నికలకు ఆగమేఘాల మీద ఎన్నికలు పోవాలని, బీసీలను అణగదొక్కాలని ఏదైతే ప్రభుత్వ నేత అయిన రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుండో దాన్ని బీసీలంతా ఐక్యమై తిప్పికొట్టడానికి చట్టసభల్లో మరి 42%, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ని కల్పించడానికి పోరాటంలో భాగంగా మరి బీసీ జనసభ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈనాటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నా పేరు లింగం, ఉస్మానియా యూనివర్సిటీ. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి జనగణన చేసిన తర్వాతనే 42% రిజర్వేషన్ అనేది వస్తుంది. అసలు అసెంబ్లీలో జనగణన చేసడానికి మరి పొన్న ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, మంత్రి గారి ఆధ్వర్యంలో మరి వారిని అధ్యక్షులుగా పెట్టి వాళ్ళు తూతు మంత్రంగా చేయడం జరిగింది. అసలు ఈ జనగణన చేసడానికి బడ్జెట్ ఎంత అవుతుంది, ఈ బడ్జెట్ ఎంత అవుతుంది, దానికి ఎంత అలొకేట్ చేస్తారో అన్న విషయాన్ని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ బీసీ ప్రజానికానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ బహిర్గతం చేయలేదు. మొట్టమొదటగా ఫస్ట్ ఈ బీసీ జనగణనకు మరి ఎంత బడ్జెట్ కేటాయిస్తారో ఆ బడ్జెట్ కేటాయించి తద్వారా మరి బీసీ జనగణన చేసి, ఆ జనగణన చేసిన తర్వాతనే 43% రిజర్వేషన్ అనేది పెంచితేనే అది మరి కోర్టులు దాన్ని యాక్సెప్ట్ చేస్తాయి. ఒకవేళ జనగణన చేయకుండా ఏదో తూతుమాత్రంగా 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి ఏదో జీవనం ఇచ్చారు అనుకోండి, దాన్ని ఎవరైనా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఛాలెంజ్ చేస్తే దానికి రిలయబిలిటీ ఉండదు. ఆ జీవోని కానీ ఆ రిజర్వేషన్ని కోర్టులు కొట్టేస్తాయి. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలివిగా ఆడుతున్నటువంటి నాటకం. ఫస్ట్ మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు బీసీ జనగణనకు సంబంధించి అది బహిర్గతం చేసి, మీరు మరి జనగణనకు వెళ్ళిన తర్వాతనే స్థానిక సంస్థల మరి ఎలక్షన్లు పెట్టాలని 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇందులో భాగంగా మరి బీసీ జనసభ ఆధ్వర్యంలో రాజారాం గారు వచ్చినటువంటి ప్రోగ్రాంలు కానీ మరి ఇక్కడికి వచ్చినటువంటి ఈ బీసీ నాయకులు మొత్తం అందరం కలిసి ఐక్య కార్యాచరణ తీసుకున్నాము. రాజారాం గారు మరి అన్ని ప్రోగ్రాంలను ప్రకటించారు. మీరు కనుక 42% ఇవ్వకుండా చట్టసభలలో రిజర్వేషన్ ముందుకు పోతే మాత్రం కంపల్సరీ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము మరి చెమటలు పట్టిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. తద్వారా జరిగినటువంటి క్రియలు కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తారని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మేకల కృష్ణ గారు, తెలంగాణ తెలుసు. వాటి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు మేకల కృష్ణ, ఈ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర జనరల్ సెక్రటరీ. ఇవాళ
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇది మీరు చేస్తున్న డిమాండ్ కాదు. కామారెడ్డి బహిరంగ సభలో, విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్లో ప్రకటించినటువంటి వాగ్దానము. ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్పేసి మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రాహుల్ గాంధీ కర్ణాటక ఎలక్షన్స్ కావచ్చు, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మేము దేశవ్యాప్తంగా కులగణన చేసి జనాభా దామాషాలో సామాజిక వర్గాలకు 40 రిజర్వేషన్స్ కల్పిస్తాం. అవసరమైతే ఏదైతే 50% ఉందో ఆ 50%కి మించి కూడా మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ వాళ్ళ అగ్రనాయకత్వం మాట్లాడుతున్నది ఒక భాష, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నది ఒక భాష. అసలు వాళ్ళకి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టే ఇవాళ వాళ్ళు కులగణన గురించి మాట్లాడడం లేదు, స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం లేదు, కులగణన చేయడానికి బడ్జెట్ని ఎంత కేటాయిస్తారో చెప్పడం లేదు, దానికి చట్టబద్ధత కల్పించే ఉద్దేశం వాళ్ళకు లేదనేది మనకు అర్థమవుతోంది. ఇవాళ చూస్తున్నాం, బీహార్లో ఎక్కడైతే ఓబీసీ నాయకత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉందో ఇవాళ బీహార్ ప్రభుత్వం పకడ్బందీగా కులగణనకు చట్టబద్ధత కల్పించి పకడ్బందీగా నిర్వహించి అక్కడ ఇవాళ పెద్ద ఎత్తున బీసీలకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పరిస్థితిని చూసాం. కానీ ఇక్కడ ఆధిపత్య అగ్రకులాల నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు కాబట్టే దాటవేసేటువంటి ఆలోచనతో మరోసారి బీసీలను మోసం చేసేటువంటి ఒక ఆలోచనతో బీసీల గొంతు కోసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉంది కాబట్టి ఇవాళ దాన్ని మొక్కుబడిగా కులగణన చేసి పక్కన పడేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. మేము ఇవాళ ఒకటే స్పష్టమైనటువంటి డిమాండ్, కులగణన చేయాలి, స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఇవాళ బీసీ సమాజం పెద్ద ఎత్తున బీసీ జనసభ ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తాం. అలాగే ఏదైతే జూన్ 15న పెద్ద ఎత్తున లక్షలాది మంది బీసీ నాయకులు, విద్యార్థులు, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున కూడా ఆశావాహులతో సెక్రటేరియట్ని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ ప్రభుత్వం ఖచ్చితంగా బీసీలకు 42% కేటాయించిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని బీసీ జనసభ చేస్తున్నటువంటి డిమాండ్కి మా జర్నలిస్టు యూనియన్ తరఫున ఖచ్చితంగా మద్దతు ఇస్తాం. ఆ పోరాటంలో భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోష్ మా పేరు సంతోష్ కుమార్ ఇంగోలేకర్. ఆర్గనైజర్ ప్లాన్ చేశాను. ఆల్ ఇండియా కమిటీ సమాచార సెక్రటరీ, తెలంగాణ ఆర్గనైజర్స్కి పొందాలి. ఈరోజు స్థానిక 25 సంవత్సరాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సాధన కోసం జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ మన అన్న హైదరాబాద్ బీసీ జన సభ ఆధ్వర్యంలో జరుగుతుంది. అన్న మీరు ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా ఆర్గనైజర్లు భారీ ఎత్తున దానిలో పాల్గొని విజయవంతం చేయడానికి కృషి చేస్తామన్నా. ఎందుకంటే గత ప్రభుత్వం 85,000 ఆపరేషన్ చూపిస్తున్నాను ఆర్గనైజర్లు, బట్ అన్యాయం జరుగుతున్నాం. యాక్చువల్గా 5-6 లక్షలు ఉంటామన్నా, కానీ పాపులేషన్ 85,000 చూపిస్తుంది. ఓన్లీ జియాబాద్ డివిజన్లోనే నాకు 30,000 మంది ఉన్నారు. అది ఆర్గనైజర్లకు బాగా న్యాయం జరుగుతుంది. ఇది రిజర్వేషన్ మొత్తం కులగణన జరిగితే మాకు బాగా ప్రాఫిట్ ఉంటుంది కదా. మీరు ఎటువంటి కార్యక్రమం చేస్తున్నా దానికి పూర్తి మద్దతు తెలుపు బాగా పాల్గొన్నాం. మల్లేశ్వరం దళిత సంఘం మధు యాదవ్, రఘుల మధు యాదవ్ యాదవలసిన అయితే బీసీ జనసభ ఆధ్వర్యంలో రాజారాం యాదవ్ నిర్వహిస్తున్న ఈ మీటింగ్ గురించి ముఖ్యంగా చట్టసభలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? అరే నా జనాభా మాకు ఉంటుందో మాకు కావాలంటూ మీ ఆస్తులు అడగలేవు, మీ అంతస్తులు అడగలేవు. మీరు చెప్పారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోతున్నామని చెప్పింది. కానీ నేను జరుగుతున్నది ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయి
ఎంపీ ఎలక్షన్ అయిపోయాయి, ఇక ఓట్ల పండుగ అయిపోయింది. ఇక మమ్మల్ని చేసుకుని ఎవరున్నారు, మమ్మల్ని అనేవాళ్ళు ఎవరున్నారు అని చెప్పి మీరు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లేకుండా పోవడాలు చూస్తున్నారా? బిడ్డ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము విచారిస్తున్నాం. బీసీ కుల సంఘాల అందరి తరఫున ప్రతి ఒక్క కులాన్ని మా జనాభా ఎన్నికలో చైతన్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగడతాం. నిజంగా బీసీ జనసభ ఆధ్వర్యంలో నిజంగా జిల్లాను పెంచుతాం, అవసరం ఉంటే అన్ని సెక్రటరీలు పెంచుతాం, ఉండాకాలంలో ధర్నా చేస్తాం, అవసరం ఉంటే గాంధీ మనం కూడా మొదలు కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము 56 శాతం ఉన్నాం, మీరే చెప్పి కదా 70% ఇస్తామని ఇస్తామని నిలబెట్టుకోమని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా